హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కళ్యాణ్ గారి ఏవి ప్రోమో చూశారు కదా. ప్రోమో చూసినందుకే ఇట్లా ఉన్నారంటే బయట జనాలు ఒక్కొక్కరు ప్రోమోకే చేస్తున్నారు. సో నేనైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. బట్ ఫస్ట్ అయితే నేను సంజన గారు ఏవి రాలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంజన గారు ఏవి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకొంచెం టైం పెట్టి ముహూర్తం పెట్టి వదులుతారేమో. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి నా వీడియోస్ని. అండ్ ఎప్పటికప్పుడు మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి, హైప్ ఇవ్వండి నా ఛానల్కి, సో దట్ మంచిగా రీచ్ అవుతుంది. కళ్యాణ్ పడాల ఇతను ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు, ఇతనికి ఎందుకు ఇంత ఆడియన్స్ సపోర్ట్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షో అంటేనే పర్సనాలిటీ షో అండి. మన పర్సనాలిటీని కరెక్ట్గా జడ్జ్ చేసే షో. ఒక రకరకాల జనాల్ని ఒక చోట పెట్టినప్పుడు మీరు ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఎలాగా రియాక్ట్ అవుతారు అనేది. ఓకే, బిగ్ బాస్ షో అంటే అరిచేసి కరిచేసి కోపం అయిపోయి స్ట్రాటజీస్ పెట్టేసి కన్నింగ్ చేసేస్తేనే బిగ్ బాస్ షో గేమ్ కాదండి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక 23 years అబ్బాయి ఒక కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటూ ఎలాంటి సింపతి కార్డ్ వాడలేదు, ఎలాంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాడలేదు. జెన్యున్గా తను ఎలా ఆడాలనుకున్నాడో అలా ఆడాడు. ప్రతి ఒక్కరితో మద్దతు తెలుపుతూ, ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ, ఏదో నోరుంది కదా మాట్లాడేయాలని, కోపం వచ్చింది కదా ఏది పడుతుంది అనేయాలని ఎక్కడ టంగు లూజే కాలేదు అతను. ఓకే, మ్యాక్సిమం లూజ్ కాలేదు. ఒక చోట అయితే నేను కూడా చూశాను, ఒక్క చోట లూజ్ అయ్యాడు. బట్ అది కన్ఫర్మేషన్ నాకు లేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. నా దృష్టిలో అయితే లూజ్ అవ్వలేదని అనుకుందాం. అండ్ ఇంకొకటి, ఆయన ఏజ్కి మించిన మెచ్యూరిటీ చూపించాడు. సాక్రిఫైసెస్, అసలు ఎంత సాక్రిఫైస్ చేస్తాడండి ఆయన. సంజన గారి ఫ్యామిలీ వీక్ అప్పుడు ఆయనకి ఏం అవసరం, పర్లేదు ఇచ్చేస్తాను, ఆవిడ బాధ చూడలేక ఇచ్చేస్తా అన్నాడు. మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా అతనికి ఆవిడకి స్టార్స్ రాలేదని చెప్పి ఆయన త్యాగం చేయడానికి కూడా డిసైడ్ అయిపోయాడు. సో ఆయన సెల్ఫ్లెస్గా ఉంటూ ఆయన పర్సనాలిటీ షోలో ఆయన వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అది ఎవరికి కనిపించట్లేదా? సరే పోనీ గేమ్ ఆడకుండా ఉన్నాడా అంటే బీభత్సంగా గేమ్ ఆడాడండి. బీభత్సంగా గేమ్ అంటే ఎంతసేపు ఒకరిని తొక్కేసో, ఒకరి మీద ఏమంటారు కన్నింగ్ చేసేసో, లేకపోతే వాళ్ళు రానియకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసేసి ఒక ఏదో అందరినీ కన్విన్స్ చేసి వెళ్ళిపోవాలని కాదు. ఒకవేళ సపోర్టివ్ టాస్క్ వచ్చినా ఆయన మాట్లాడాల్సిన వీళ్ళు మాట్లాడారు. అంతేగాని ఏ రోజు నాకు సపోర్ట్ రాలేదు, ఎవరు సపోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చాను కనీసం మాట్లాడలేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆచితూచి మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం తనుజ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి కూడా తనుజ గారి విషయంలో కూడా ఎంతో ఆరాధిస్తే అభిమానంగా ఒక మంచి ఫ్రెండ్ లాగా చెప్తాడు. బియాండ్ ఫ్రెండ్ అని, మేబీ బియాండ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అప్ టు హిస్ కదా, హిస్ పర్సనల్ లైఫ్. హూ ఆర్ వీ టు జడ్జ్ హిమ్ అండి. ఇది పర్సనాలిటీ షో వరకు చూడాలి. అలాంటి పర్సనాలిటీ షోలో సక్సెస్ అయ్యింది ఎవరు అని అంటే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని చెప్పచ్చు. ఎందుకంటే ఏదో ఒకచోటే ఉండిపోకుండా ఎప్పుడైతే 5 storms వచ్చి బయట ఏదైతే ఆ అబ్బాయి అలా కాదు, అట్లా అమ్మాయిలతో అట్లా బిహేవ్ చేసే టైపే కాదు, అది ఓకే మన గురించి ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ అయిందని తెలిసాక ఎంత బాగా జాగ్రత్త పడ్డాడు. ప్రతి ఒక్కరితో ఆచితూచి అడిగేశాడు, రిపీట్ చేయలేదు. కొంతమందికి కోపం పడుతున్నా తగ్గించుకునేసే రిపీట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ అట్లా కాదండి, కళ్యాణ్ గారు రిపీటే చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రతి గేమ్ ఎప్పుడైతే నాగార్జున గారు ఇలా అయితే నువ్వు కనిపించట్లేదు, అసలు నువ్వు ఉన్నావా లేదన్నట్టు ఉంది అని ఒక వీకెండ్ ఎపిసోడ్లో అన్నాక కళ్యాణ్ గారి తర్వాత గేమ్ ఆడారు చూడండి, యూటర్న్ కొట్టి ఆడినట్టే అన్నమాట. చాలా బాగా ఆడారు అందరూ. అసలు కళ్యాణ్ గారు ఎందుకు విన్ అవ్వాలి, ఏముంది విన్ అవ్వడానికి అంటే ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఏమీ లేకుండా అయితే ఆ అబ్బాయి వచ్చాడు కదా, పోనీ అది కూడా పక్కన పెడదాం. 3 weeks నుంచి ఆయనకి, 3 weeks కాదు, ఐ థింక్ 2 weeks ఆర్ మోర్ దెన్ 15 days, ఎప్పుడైతే ఆయన టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఆయనకి స్క్రీన్ స్పేస్ లేదు, ఒక ఏమంటారు టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓటీపీ లేదు, ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు, ఆఖరికి ఏవి కూడా లాస్ట్లో వేశారు. ఓకే, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయనకి ఓటింగ్లో ఇంత నాట్ పర్సంటేజ్ కూడా డిఫరెన్స్ రాలేదు. నేనైతే మొన్న అనుకున్నాను, అయ్యో ఇంత పడింటే బాగుంటుంది, తనుజ గారు ఏవి పడింది ఎంత బాగుంది, ఇమాన్యుయల్ గారు ఏవి, డెమోన్ గారు ఏవి పడింది ఎంత బాగుంది, ఇది ఇంకా ముందు వచ్చుంటే బాగుండేది కదా, ఫ్రైడే నైట్ కల్లా అయిపోతుంది, ఓటింగ్లో ఎక్కడైనా ఇంపాక్ట్ ఉంటుందా అని ఎక్కడో నేను కూడా కొంచెం అటు ఇటు అయ్యా. కానీ ఏం తగ్గలేదండి. తిప్పి కొడితే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక ఈయనకి సపోర్ట్ ఇవ్వద్దామని ఫిక్స్ అయిపోయి ప్రతి ఒక్కరు, వాళ్ళేమి సెలబ్రిటీస్కి ఏమి సపోర్ట్ ఏమంటారు పిఆర్ కాదు కదండి, డబ్బులు ఇచ్చేం పెట్టుకోరు కదా, వాళ్ళు ఇది మాట కూడా చెప్పారు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి కామనర్ విన్ అవ్వాలి, కళ్యాణ్ గారు విన్ అవ్వాలని చెప్పి
ఫిక్స్ అయ్యారనమాట. సో ఈ రేంజ్లో సపోర్ట్ వచ్చిందంటే వీళ్ళెవరు గేమ్ చూడకుండా సపోర్ట్ ఇచ్చారు కదా. అయ్యో ఒకరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసేటప్పుడు ఆలోచించి స్ప్రెడ్ చేయాలి కదండి. అండ్ పాజిటివ్కి వస్తే ఏవి గురించి అయితే మీరే కాదు నేను వెయిట్ చేస్తాను. అండ్ అందరికంటే కూడా నేను కొంచెం సంజన గారి ఏవి గురించి వెయిట్ చేస్తాను. నేను సంజన గారికి వేరే అభిమాని కాబట్టి నేను కొంచెం ఆవిడంటే నాకు కొంచెం ఎక్కువ అభిమానం. బట్ స్టిల్ వై కళ్యాణ్ ఈజ్ అ విన్నర్ అంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయండి, ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అసలు ఇంకా చెప్పాలంటే ఆయన 5 స్టార్స్ వచ్చినప్పుడు కెప్టెన్ అయ్యాడు. ఏమి గొడవలు అయ్యి అటు అయేషాతో గొడవ, ఇటు మాధురి గారితో గొడవ, ఇటు తనుజ గారి ఇట్లా బ్లేమ్ చేయడం, నువ్వు తనుజ నువ్వు కళ్యాణ్ తోటి ఉండడానికే వచ్చావా అన్నట్టు ఇట్లా ఎన్ని గొడవలండి ప్రతి చోట. అంతెందుకు ఆ రాత్రి దువ్వాడ మాధురి గారిది రీతు గారిది కూడా గొడవ ఉంటుంది. పడుకుంటోడికి ఎక్కకే అని నవ్వుతున్నారు, డిస్కషన్స్ వస్తున్నాయి, పడుకునే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది అని. మామూలు గొడవలు అయ్యాయా అండి. ఓ ఉప్పుకి పప్పుకి ఆఖరికి పప్పుకి నీళ్ళు వేసేస్తే అయిపోతుంది, 2 పూటలు రావాలంటే అది కూడా గొడవ అయింది. వామ్మో ఎన్ని గొడవలు అయ్యాయి. అయినా ఆయన ఎట్లా హ్యాండిల్ చేశాడండి ఆ అబ్బాయి. అనిపించుంటుంది అయ్యో ఏందిరా నాకు ఇది, నాకే ఎందుకు ఇలా అని ఉండొచ్చు కానీ ఎక్కడ గివప్ చేయకుండా అటు ఇటు వీళ్ళది రైట్ వాళ్ళది రాంగ్ అని చెప్పకుండా న్యూట్రల్గా ఆ అబ్బాయి హ్యాండిల్ చేసిన విధానం ఉందండి సూపర్. ఇంకొకరైతే ట్రిగ్గర్ అయిపోతారు. ఈవెన్ ఆ సామాన్తోవే దీని దగ్గర కూడా డెమోన్ పవన్కి అయేషాకి ఏదో డిస్కషన్ అయినప్పుడు అయేషా వచ్చి వెళ్ళి మీ పిల్లని పిలు అని చెప్పి రీతు గారిని పిలిచినప్పుడు ఎంత రచ్చ జరిగిందండి. వామ్మో ఆ వారం అంతా రచ్చేనండి. ఆ అబ్బాయి ఆ టైంలో కెప్టెన్, బట్ స్టిల్ సూపర్. ఈవెన్ లాస్ట్ సీజన్ కెప్టెన్ ఈ సీజన్లో లాస్ట్ కెప్టెన్ అయినప్పుడు ఆయన ఆడిన ఆట ఉంది చూడండి, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పాపం డీమన్ పవన్ కూడా బాగా ఆడాడు. ఆయనకు అనుకోకుండా బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను ఆ అబ్బాయిని అస్సలు తీసిపడేయట్లేదు. బట్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడో డీమన్ పవన్ వెళ్తాడేమో అని చెప్పి కూర్చుని పాపం ఆ అబ్బాయి నొప్పి చూడలేక బాధపడతాడనమాట. అంత సెన్సిటివ్ కూడా ఆ అబ్బాయి, కానీ ఎక్కడా కూడా తన ఫీలింగ్స్ డామినేట్ చేయకుండా ఆటని అందరితో పాటు వెళ్ళేలా చూసుకున్నాడు ఆయన. అందుకు కళ్యాణ్ గారు విన్నర్ అవుతున్నారు. ఏమి క్వాలిటీస్ లేకుండా ఊరికినే విన్నర్ చేసేయట్లేదు. అక్కడ ఏంటి స్ట్రాటజీస్ కయ్యాలు ఆడేసి అరిచేసి డామినేట్ చేసేస్తేనే విన్నర్ కాదు కదండి. గేమ్ ఆడాడు, మంచితనంగా ఉన్నాడు, మంచి మనసున్న అబ్బాయి అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన యాజ్ ఎ పర్సనాలిటీ షోలో యాజ్ ఎ పర్సన్గా ఆయన అందరి మనసు గెలుచుకున్నాడు. అందుకే ఆయన విన్నర్ అవుతున్నారు. అందుకే అందరూ ఆయన జర్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, తనుజ గారి ఫ్యాన్స్ అవి ఉంటే తిట్టుకోమాకండి, ఇది ఓన్లీ కళ్యాణ్ గారి గురించి చేస్తుంది అనమాట. సో నేను సెపరేట్గా తనుజ గారి గురించి కూడా నేను చేస్తాను. అట్లాంటిది అయితే ఏమీ లేదు. అందులో కూడా మంచి పాయింట్స్ పెడతాను. ఇందులో ప్లస్ మైనస్ అలా చెప్పాను. తనుజ గారి ఏవీలో కూడా ప్లస్ మైనస్ అట్లానే చెప్తా. బిగ్ బాస్ అయితే మాస్ రేంజ్ ఎలివేషన్ అనమాట. ఆ ఏవి అయ్యాక కూడా మాట్లాడినప్పుడు సాంగ్స్ వీళ్ళకి వినిపిస్తుంటాయి కదా, తనుజాది నీదే కదా, తనుజాది నీదే కదా అని చెప్తూ ఉంటారు. తనుజ గారు కూడా ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తుంటారు అనమాట, తనది వచ్చిందా లేదా అని. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను, ఇమాన్యుయల్ ఏవిలో తనుజాని లేపుతున్నారు, ఇక్కడ కళ్యాణ్ ఏవిలో తనుజాని లేపుతున్నారు, తనుజ ఏవిలో కూడా తనుజ ఉంటుంది. అంటే ప్రతి చోట తనుజ వల్లే గేమ్ వెళ్ళిందని చూపించుకుందాం అనుకుంటున్నారా? తనుజ గారి కోపం వల్ల వెళ్ళింది. తనుజ గారు ఇంకా ఇరిటేట్ అయిపోయి ఆవిడకి నచ్చినట్లు ఉండేవారు అనమాట. దానివల్ల వీళ్ళందరికీ గొడవలు అయ్యాయి అనమాట. అక్కడ ఏమంటారు, అంత ఇంపార్టెన్స్ రాలేదు. ఆవిడ క్రియేట్ చేసుకుంది, ఆవిడకంటే ఒక యూనిక్ ప్రెజెన్స్ని క్రియేట్ చేసుకుంది అనమాట. సో అందుకే ఆవిడ అందరి ఏవీలో కూడా ఖచ్చితంగా ఉన్నదనమాట. అండ్ దట్టు కళ్యాణ్ గారు ఏవిలో లేకపోతే ఎట్లాగా. కళ్యాణ్ గారికి అసలుకి తనుజ గారు అంటే వేరే అభిమానం. తనుజ గారు కూడా కళ్యాణ్ గారి మీద ఎక్కడో ఒక చిన్నోడు, ఈ అబ్బాయికి అంత తెలియదు, ఒక గైడెన్స్లో ఉందాము, ఒక మంచి ఫ్రెండ్గా ఉందామని చెప్పి ఆవిడకి ఒక ఒపీనియన్ ఉంది. అందుకే ఇద్దరు ఏవీస్లో వాళ్ళిద్దరూ ఉంటారు, అందులో అయితే నో డౌట్. ఆల్రెడీ మనం తనుజ గారు ఏవి చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఇందులోని గీతా గోవిందలో ఏంటి మనసు అని చెప్పి ఇద్దరు ఇట్లా నడుస్తే ఇట్లా చెయ్యి వెనక్కేసుకొని క్రాఫ్ట్ దువ్వుకుంటూ వెళ్తారు కదా, ఆ సాంగ్ వేసాడంట. సో లైవ్లో ఇది కన్వర్జేషన్లో తెలిసింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏవి చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ నో ఇట్ ఈస్ బిట్ లెందీ. నేనైతే ఏమంటారు హానెస్ట్గా ఉన్న ఒపీనియన్, ఎందుకు ఈయన విన్నర్ మెటీరియల్ అనే దానికి నేను నా మనసులో ఒపీనియన్స్ నేను షేర్ చేశాను అనమాట. సో ఇక్కడకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీ ఒపీనియన్ని కామెంట్ డౌన్ చేయండి. ఏవి చూసాక మీ రియాక్షన్ ఏంటి? థ్యాంక్ యూ.